ఇవన్నీ నేను సొంతంగా పుస్తకాలు రాశాను, పాంప్లెట్ రాశాను. నాకు చిన్నప్పటి నుంచి చెట్టుంటే పురోగతి లేకుంటే అధోగతి, చెట్టుంటే పురోగతి లేకుంటే అధోగతి, చెట్టుంటే పురోగతి లేకుంటే అధోగతి, చెట్టుంటే పురోగతి. తెలంగాణ రాష్ట్ర వన ప్రేమికుల రాష్ట్ర సదస్సుకు వివిధ జిల్లాల నుండి వన ప్రేమికులు ఇక్కడికి రావడం జరిగింది. ఈ యొక్క సదస్సు ఉద్దేశం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వన ప్రేమికులందరూ స్వచ్ఛందంగా రాబోయే భావితరాల కోసం మరి స్వచ్ఛందంగా వాళ్ళు మొక్కలు నాటి రక్షించడమే కాకుండా అడవిలలో కూడా మళ్ళీ స్వీట్ బాల్ చేసి చేయడం జరుగుతుంది. కాబట్టి మాలాంటి వాళ్ళందరినీ కూడా గవర్నమెంట్ గుర్తించాలి. దానిలో భాగంగా కూడా ఎందుకంటే మాకు ఒక ప్రతి జిల్లా కమిటీలో యాక్చువల్గా మమ్మల్ని ఒక కలెక్టర్లకు సభ్యుడిగా తీసుకోవాలి. మరి మాకు చాలా సమస్యలు ఉన్నాయి. ఎందుకంటే మేము స్వచ్ఛందంగా చేస్తాం కాబట్టి మాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళ ఉన్నాం. కాబట్టి మాలాంటి వారికి వనప్రేమికులకు ఎలాంటి ఆంక్షలు లేకుండా లోన్స్ ఇవ్వాలి. అదేవిధంగా మా పిల్లలకు గురుకుల పాఠశాల కానీ దేంట్లో కానీ ఫ్రీ సీట్ కల్పించాలి. అదేవిధంగా మాకు అనారోగ్య పరిస్థితి అయితే ప్రభుత్వ ఖర్చులతోటే మాకు ట్రీట్మెంట్ ఇవ్వాలని ఈ యొక్క కోరికలతోటి మేము ప్రభుత్వానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈ వేదిక ద్వారా కూడా మేము ఒక కమిటీ, రాష్ట్ర కమిటీ వేసుకొని ఈ యొక్క కార్యక్రమాలు మేము కలిసి పనిచేయడానికి, రాబోయే బాధలకు మేము తుది శ్వాస ఉన్నంత వరకు కూడా మేము ఈ మొక్కల నాటు పర్యావరణ కోసమే రక్షిస్తామని తెలియజేస్తున్నాం. అదేవిధంగా చూశారు ఇప్పుడు మా వన ప్రేమికులు ఏ విధంగా సేవ చేస్తారో స్వచ్ఛందంగా చేస్తున్నాం. కాబట్టి ప్రభుత్వాలు మాకు అందరినీ గుర్తించినట్టుగా మమ్మల్ని కూడా గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఈ సదస్సు ద్వారా మేము రాష్ట్ర ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రేమికుల సదస్సుకు వచ్చినటువంటి పర్యావరణ ప్రేమికులకు అందరికీ ఈ సందర్భంగా నమస్కారం తెలియజేస్తున్నాను. నా పేరు రాయి వెంకటయ్య. గత 35 సంవత్సరాల నుంచి మొక్కలు పెంచడం, ఉచితంగా పంచడం అనే కార్యక్రమం మొదలుపెట్టాము. ఇప్పటివరకు 86 లక్షల మొక్కలు పెంచాము. ప్రతి మనిషి ఒక నడుస్తున్న చెట్టు కావాలనేది మన నినాదం. ఎందుకంటే చెట్లే జగతికి జీవం, ప్రగతికి మూలం అనేది నినాదం. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ పర్యావరణం మీద అవగాహన కలిగి ఉండాలి. తద్వారా ఈ పర్యావరణం రక్షించడానికి అవకాశం ఉంటుందని భావిస్తూ మేము చేసేటువంటి కార్యక్రమంలో పాఠశాలలు, కళాశాలలు మొక్కల యొక్క ప్రాధాన్యత, వాతావరణ కాలుష్య నివారణ కోసం మనం ఏ విధంగా చేస్తే ఈ కాలుష్య నివారణ అవుతుందని ప్రతి కాలేజీలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చెప్పడం జరుగుతుంది. ఔషధ మొక్కలు, వాటి యొక్క ప్రాధాన్యత, ప్రతి మొక్క కూడా, ఎందుకంటే చాలామంది మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు, పిల్లలకి మొక్క పేరు తెలుసుకున్న మొక్క ఎలా ఉంటుందో తెలియదు. అలాంటి వాటికి శాస్త్రీయ నామాలతో సహా రాసి వాటి యొక్క ఉపయోగాలు వాటి గురించి తెలియజేస్తున్నాం. సో ప్రతి దగ్గర పర్యావరణం, జీవ వైవిధ్యం, ప్రకృతి దాని యొక్క ప్రాధాన్యత గురించి వివరించడే కాకుండా వివిధ స్టాల్స్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరుగుతుంది. ఇక ముందు కూడా అలానే చేస్తాం. ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి ఇచ్చి మమ్మల్ని ఆహ్వానించేందుకు వెంకన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం.